దొంగలపై గజ దొంగలు వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి పాలన వచ్చిందని కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. తెలంగాణలో ఏమీ మార్పు రాలేదని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చిందని అన్నారు. బిల్డర్లు మొదలు అందరూ ఢిల్లీకి వెళ్లి 100 కోట్లు ఆర్టీ ట్యాక్స్ ఇచ్చి రావాలని ఆరోపించారు. తెలంగాణకు బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 10 సంవత్సరాలు అనేక రకాలుగా పోరాటం చేసిన తర్వాత ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గద్దె దిగాడు. మరి ఈరోజు మనం తెచ్చుకునేదండి దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాష్ట్రం. మరి పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? గ్యారెంటీలు ఇస్తున్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, లేక ఎకరానికి 15,000 ఇస్తాం, నిరుద్యోగులకు 4,000 ఇస్తాం, మహిళలకు 2,400 ఇస్తాం, కౌలు రైతులకు పైసలు ఇస్తాం, రైతు కూలీలకు పైసలు ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం. అబ్బో ఎన్ని మాటలు మాట్లాడారో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు చెప్పారు, ఎవరైనా అప్పు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, మీకు డిసెంబర్లో మాఫీ చేస్తా. ఏ తారీఖు అది? డిసెంబర్ 9వ తారీఖు మాఫీ చేస్తాడు. ఇంకా ఆయనకి డిసెంబర్ 9 వచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీకి అసలే తెలియదు డిసెంబర్ 9 ఎప్పుడో తెలియదు, 100 రోజుల్లో తెలియదు. మరి తగుదనమ్మా అని మొన్న తుగ్గూడెం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. అయ్యో ముందేకే దిక్కులేదు, ముందు ఇచ్చిన దానికే దిక్కులేదంటే కొత్త ఇచ్చాడు. అది కూడా చెప్పలే. పాత గ్యారంటీలు ఎప్పుడు చేస్తారో చెప్పుకోలే రాహుల్ గాంధీ. ఇంకా సంవత్సరం చేస్తారా, 5 సంవత్సరాల తర్వాత చేస్తారా, 10 సంవత్సరాల తర్వాత చేస్తారా, రైతులు ఆగమైనాక చేస్తారా, అది కూడా చెప్పలే. చెప్పకుండా కొత్త హామీలు ఇచ్చిపోయాడు. 10 సంవత్సరాలు అనేక